దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆయనకు 1,15,00,000 అక్రమంగా చెల్లించారని ఆరోపిస్తోంది. 15 రోజుల్లో మొత్తం చెల్లించాలని నోటీసులను జారీ చేశారు అధికారులు. చెల్లించని పక్షంలో వర్మపై కేసు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే గత వైసీపీ పాలనలో అన్ని శాఖలు కూడా భారీగా అక్రమాలు అవినీతికే వేదిక కూడా అయ్యాయి. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఒక్కొక్క అక్రమాలు కూడా కూటమి సర్కార్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం వెలికి తీస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఫైబర్ నెట్ లో కూడా పెద్దగా భారీ ఎత్తున కూడా స్కామ్లు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ఫైబర్ నెట్ చైర్మన్ కూడా ఆ స్కామ్లన్నీ ఒక్కొక్కటి కూడా బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఫైబర్ నెట్ లో దాదాపు కోట్లాది రూపాయలు కూడా అక్రమంగా నిధులు మళ్ళాయని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ఫైబర్ నెట్ లీగల్ నోటీసులు జారీ చేసింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కూడా ఏదైతే గత అతనికి సంబంధించి కూడా ఒక చిత్రానికి సంబంధించి కూడా అక్రమంగా దాదాపు 1,15,00,000 రూపాయలు అక్రమంగా చెల్లించాలని చెప్పేసి కూడా ఏపీ ఫైబర్ నెట్ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఫైబర్ నెట్ తాజాగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఏదైతే అతని చిత్రానికి సంబంధించి కూడా వ్యూస్ పేరుతో ఒక్కొక్క వ్యూస్ కి పెద్ద ఎత్తున కూడా అక్రమంగా నిధులు మళ్లించాలని చెప్పేసి ఈ విధంగా వ్యూస్ పేరుతో దాదాపు 1,10,00,000 అక్రమంగా అతనికి చెల్లించాలని చెప్పేసి కూడా ఏపీ ఫైబర్ నెట్ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా ఏదైతే అతనికి అక్రమంగా నిధులు మళ్లించారో ఆ నిధులను కూడా 10 రోజుల్లో కూడా చెల్లించాలని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఒకవేళ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ₹1,10,00,000 చెల్లించిన పక్షంలో కేసు నమోదు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు కూడా సమాచారం. మొత్తంలో చూసుకుంటే మటుకు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి కూడా అతనికి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. ఫైబర్ నెట్ నుంచి లీగల్ నోటీసు జారీ చేయడంతో అతను మరి ఏ విధంగా దానికి ఫేస్ చేస్తాడని చెప్పేసి మనం చూడాల్సి ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.